ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కేవలం ఇంకా బిగ్ బాస్ కంప్లీట్ అవ్వడానికి ఎన్నో రోజులు లేవు కాబట్టి బిగ్ బాస్ మీరందరూ హౌస్లో మిగిలిన చివరి యోధులు, మీరు మహాయోధులు. హౌస్లో చాలా గేమ్స్ ఆడి అందరి మనలను పొంది మంచి ఓటింగ్తో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచారు. కాబట్టి వన్స్ మోర్ అగైన్ మళ్ళీ ఒకసారి మీ అనుభూతులన్నింటినీ హౌస్లో పంచుకోండి అని చెప్పి అందరికీ కూడా బిగ్ బాస్ అంటే మీకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని 5గురిని కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. సో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ, ఎమాన్యుయల్ నేను కామెడీ చేస్తాను కదా, హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తాను, అదేం పెద్ద విషయం కాదు. సో నేను కామెడీ చేస్తూ ఎలాగో మనుషుల్ని గెలవగలను, ఎందుకంటే చాలా కామెడీ షోస్ చేశాను, బయట నేను స్టేజ్ షోస్ చేస్తూ ఉంటాను, కామెడీ పెద్ద విషయం కాదని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ కామెడీ వల్లనే చాలా పెద్ద గొడవైంది. అందరూ కామెడీని కామెడీగా తీసుకోరని నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంకెలా నేను హౌస్లో సర్వైవ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలోనే నాకు సపోర్ట్ చేసింది, నాతో ఉంది మా మమ్మీ. సో సంజన గారు నాకు హౌస్లో ఉండడానికి ఎంతో హెల్ప్ చేశారు. అంతేకాదు నాకు ఒక మంచి బాండింగ్ ఇచ్చారు, సపోర్ట్గా కూడా ఉన్నారు. నాకు ఒక బంధం హౌస్లోకి రావడం వల్ల వచ్చింది. అలాగే నేను ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి కూడా కారణం సంజన గారే అని చెప్పేసి అనటం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ హౌస్లో ఇది ఇష్టం లేకపోయినా కష్టమైన ఇష్టమైన షో ఇది. మనకి ఇక్కడికి రావడం వల్ల ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, అందరితోనూ గొడవలు ఉంటాయి, అందరినీ మనం మెప్పించలేము. కానీ హౌస్లో ఈ విధంగా వాళ్ళని సర్వైవ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఈ బిగ్ బాస్లో మనకి ఏది నచ్చకపోయినా ఇష్టమైన షో ఇది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తనుజ నేను అసలు బయటికి రానని, పీపుల్ పర్సన్ని కాదని, నేను ఒకరిద్దరికన్నా ఎక్కువ ఉంటే నేను అక్కడ సర్వైవ్ అవ్వలేనని, కానీ హౌస్లోకి వచ్చేటప్పుడు చాలా భయం వేస్తుందని, అది ఈమెతో చెప్పుకొచ్చానని, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకంతా వేరుగా జరిగిందని, నాకు చాలా నచ్చిందని చెప్పుకుంటూ వచ్చింది. అలాగే నేను తెలుగు ప్రజల ఆదరాభిమానాల్ని పొందాను, అది ఉంటే చాలు, ఉన్నంతలోనే బ్రతకడం ఎంతో మంచిదనే విషయాన్ని నేను ఈ బిగ్ బాస్ ద్వారా తెలుసుకున్నానని చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత డెమాన్ పవన్, నేను హౌస్లోకి రాకముందు చాలా స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాను, మా ఫాదర్ని చూసుకోలేకపోతున్నాను, ఇప్పటికీ బ్రదర్ మీద డిపెండ్ అయ్యాను అని చెప్పి ఎంతో ఏడ్చేవాడినని, కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నా మీద నాకు కొంచెం నమ్మకం వచ్చిందని, ఇప్పుడు ఇక్కడ ద్వారా గెలిచిన మనీని నా ఫాదర్ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి అతని మెడికేషన్కి, అలాగే నా తల్లిదండ్రులకంటూ ఒక ఇల్లు కట్టించిస్తానని, నా అన్నను కూడా చూసుకుంటానని చెప్పి భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సంజన, నన్ను అసలు ఎవరైనా భరించగలరా, ఇంట్లో 2 వారాలకి వెళ్ళిపోతానని అనుకున్నాను, కానీ హౌస్లో నేను ఇప్పటివరకు సర్వైవ్ అవ్వగలిగాను, నాకు నచ్చినట్టు తెలిసి తెలియనట్టు ఏదోలా ఆడాను, నాకంటూ ఒక కొత్త లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ భావోద్వేగపూరితంగా తమ అనుభవాల్ని పంచుకోవడం జరిగింది. అలాగే బిగ్ బాస్ వన్స్ మోర్ డేట్ ట్రూత్ టాస్క్లను వాళ్ళకి ఇచ్చాడు. సో వాళ్ళందరూ కూడా ఆ టాస్క్ల్ని ఆడి తమ పాయింట్స్ని గెలుచుకున్నారు. అలాగే బయట నుంచి హౌస్ మేట్స్కి ఈ వారం సపోర్ట్స్ కూడా వస్తాయని, వాళ్ళకి ఇచ్చే మెసేజ్లు అందుతాయని కూడా బిగ్ బాస్ ఇప్పటికే చెప్పడం జరిగింది. వన్స్ మోర్ అగైన్ కలర్ టాస్క్, అలాగే డే ట్రూత్ గేమ్స్ని బిగ్ బాస్ వీళ్ళతో ఆడించాడు. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఎన్నో రోజుల్లో లేదు కాబట్టి బిగ్ బాస్ ఎవరు గెలుస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కళ్యాణ్కి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, అలాగే తనుజ ఓటింగ్లో దూసుకుపోతుంది. అంతేకాకుండా డెమాన్ పవన్కి కూడా ఫ్యాన్స్ ఉండడంతో ఈసారి ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ ప్లేస్ని గెలుచుకుంటారనేది అసలైన ప్రశ్న. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.